చేతిలో క్రెడిట్ డెబిట్ కార్డులున్నాయి. ఇక పర్స్ లో మనీ పెట్టుకోవాల్సిన పనేముందని సంబరపడుతున్నారా? ఎక్కడికెళ్లినా స్వైపింగ్ మెషిన్ ఉంటే చాలు అని ధీమాగా ఉన్నారా? మీ చేతిలో కార్డున్నా, షాప్ లో స్వైపింగ్ మెషిన్ ఉన్నా బిల్ పే చేయాలంటే ఈ రెండు సరిపోవు. అసలు సమస్య ఇంకా ఉంది. అదేంటో చూడండి. మొన్నటి వరకు 70% క్యాష్ తో నడిచిన లావాదేవీలు ఇప్పుడు 30% పడిపోయాయి. ప్రస్తుతం అదే 70% మంది డెబిట్ లేదా క్రెడిట్ కార్డులతో లావాదేవీలను నడుపుతున్నారు. దేశంలో క్యాష్లెస్ ఎకనామీ గురించి వినడానికి చెప్పుకోవడానికి బాగానే ఉన్నా ఆచరణలో మాత్రం అంత ఈజీ కాదనిపిస్తోంది. మొన్నటి వరకు కార్డు ట్రాన్సాక్షన్స్ తక్కువగా ఉండడంతో జస్ట్ కార్డ్ స్వైప్ చేయగానే ఈజీగా ట్రాన్సాక్షన్ జరిగిపోయేది. కానీ ఇప్పుడు కార్డ్ స్వైప్ చేస్తుంటే అదృష్టం బాగుంటే అవుతుంది, లేదంటే సర్వర్ డౌన్ వల్ల స్వైప్ కావడం లేదు. దీంతో కార్డులో మనీ ఉన్నా ఇబ్బంది పడాల్సి వస్తుందంటున్నారు కార్డు యూజర్స్. స్వైపింగ్ మిషన్ ఉంది కానీ అప్పుడప్పుడు అది కూడా సర్వర్ డౌన్ వల్ల కొంచెం ప్రాబ్లం అవుతుంది. మాకు బిజినెస్ వస్తున్నారు కానీ చాలా తక్కువగా వస్తున్నారు. వాళ్ళు కూడా డబ్బులు రావట్లేదని దాని యూజ్ వల్ల కూడా కొన్ని సర్వర్ ప్రాబ్లం, కొంచెం కస్టమర్ కొంచెం మళ్ళీ రిటర్న్ పోవాల్సి వస్తుంది. కార్డు నో ప్రాబ్లం, కార్డు అయితే తీసుకోవచ్చు కదండి. కాకపోతే ఎప్పుడన్నా సర్వర్ ప్రాబ్లం ఉంటే ప్రాబ్లం వస్తుంది. అంత 60% తగ్గిందండి, 60 to 65% తగ్గింది. పెట్రోల్ బంకుల్లో కూడా పరిస్థితి అలాగే ఉంది. సర్వర్ డౌన్ వల్ల కస్టమర్ కు అమౌంట్ కట్ అయినట్లు చూపిస్తోందని, కానీ అమౌంట్ బంక్ అకౌంట్ లోకి రావడం లేదంటున్నారు. కొందరు గొడవకు కూడా దిగుతున్నారని చెప్తున్నారు. ముఖ్యంగా వీకెండ్స్ లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. ఎక్కువ మనీ ట్రాన్సాక్షన్ ఈ కార్డుల మీద చేస్తున్నారు కాబట్టి ఈ మిషన్స్ వచ్చే లోపల కొద్దిగా అందరూ ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. అందువల్ల సర్వర్స్ కొద్దిగా జామ్ అవుతుంటాయి. దాన్ని వచ్చి వాళ్ళు కూడా రెక్టిఫై చేస్తున్నారు. రెక్టిఫై చేయాలి కూడా, ఎందుకంటే ఆల్మోస్ట్ మనీ ఎవరి దగ్గర లేదు. చిన్న ఏదైనా కొనాలన్నా కానీ ఈ స్వైపింగ్ మిషన్ మీద చేస్తున్నారు కాబట్టి ఆ స్వైపింగ్ మిషన్ కూడా అందరూ కొద్దిగా రెక్టిఫై చేసి సర్వర్లంతా కరెక్ట్గా సెట్ చేసుకుంటే మంచిగానే ఉంటుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడున్న పరిస్థితులను బట్టి 80% వరకు కార్డు మీద బిజినెస్ జరిగేదానికి అవకాశం ఉంటుంది. సేల్స్ ఓకే బాగానే ఉన్నాయి, కాకపోతే నోట్ల ఎఫెక్ట్ ఇంకా పబ్లిక్ మీద బాగా పనిచేస్తుంది. చాలామందికి బ్యాంకింగ్ సమస్యలు ఎక్కువ ఉన్నాయండి. కార్డులు సరిగ్గా పనిచేయకపోవటం, చాలా గంటలు రావట్లేదు ఈ మధ్యకాలం. ఎందుకంటే ఒక్కసారిగా ట్రాన్సాక్షన్స్ పెరిగినాయి ఓవరాల్గా. దాని మీద ఏమైందంటే బ్యాంక్ సర్వర్లు ఆ స్థాయిలో లేవు. దానివల్ల ఏమైందంటే చాలా కార్డులు ఫెయిల్ అవ్వటం, కొన్ని కార్డులు డెబిట్ కార్డులు వాటి అమౌంట్లో డబ్బులు ఉన్నా కూడా తగినంత కొనుక్కోవడానికి ఆస్కారం లేదు. అది ఈ బ్యాంకింగ్ సెక్టర్లో కొంచెం అప్డేట్ సర్వర్లు పెట్టుకుంటే కస్టమర్లకి ఆ లిమిట్ పరిధిని మారిస్తే వ్యాపారాలు బాగానే ఉంటాయండి. ప్రస్తుతం రాష్ట్రంలో 50,000 వరకు స్వైపింగ్ మెషిన్స్ ఉన్నాయి. సిటీలో మొత్తం 40,000 వరకు ఉన్నాయి. అయితే క్యాష్లెస్ సిస్టమ్ ను పూర్తి స్థాయిలో తీసుకురావాలంటే మొత్తం 10 లక్షల స్వైపింగ్ మెషిన్స్ ఉంటేనే కానీ ఇది సాధ్యం కాదు. అయితే పూర్తి స్థాయిలో స్వైపింగ్ మెషిన్స్ వస్తే సర్వర్ ఎలా పనిచేస్తుందో అని భయపడుతున్నారు వినియోగదారులు. ఇక స్వైపింగ్ మెషిన్స్ పరిస్థితి ఇలా ఉంటే మొబైల్ వ్యాలెట్స్ పరిస్థితి కూడా అంతే ఉంది. పేటిఎం లో కస్టమర్ మనీ సెండ్ చేస్తున్నా అకౌంట్ లోకి రావడం లేదని వాపోతున్నారు వ్యాపారులు. స్వైపింగ్ మిషన్ లేకపోయినా పేటిఎం ఉంది కదా అని అనుకుంటే మొదటికే ఎసరు వస్తుందని చెప్తున్నారు. పేటిఎం స్టార్ట్ చేసి 1.5 మంత్ అవుతుంది. 1.5 మంత్లో కూడా మాకు వర్కింగ్ వచ్చేసి 10 to 15 days వరకే మామూలుగా వచ్చింది ఏదైనా కానీ. ఆఫ్టర్ 15 days తర్వాత వచ్చిన ప్రాబ్లం ఏంటంటే కస్టమర్ మాకు సెండ్ చేస్తే వాళ్ళ దగ్గర కట్ అయినట్టు చూపిస్తుంది, కానీ మాకైతే ఇమీడియట్గా మెసేజ్ చూపించట్లే. ఒక 2-3 days వరకు అయితే కనుక 2 days or 1 day తర్వాత వచ్చేది పేమెంట్. తర్వాత కూడా అసలు ఏం వచ్చేది కాదు. మళ్ళీ కస్టమర్ నెంబర్ తీసుకుంటాం కదా, వాళ్ళకి ఫోన్ చేస్తే మాకు వచ్చేసింది భయ్యా అని చెప్పేసి నెక్స్ట్ డే వచ్చి మాకు వేరే అమౌంట్ ఎగ్జిస్ట్మెంట్ చేశారు. ఈ మనీ ఎప్పుడైతే మనకి నోట్లు రద్దు చేశారు అప్పటి నుంచి కంప్లీట్గా ఆపేసాం మేడం. నోట్లు రద్దు అవ్వక ముందు నుంచి మేము పేటిఎం యూజ్ చేస్తున్నాం. అంతకు ముందే మాకు ప్రాబ్లం ఒకటి ఇదైంది. సో తర్వాత కూడా అందరూ మనీ లేవు అంటే కూడా పేటిఎంలో మనీ తీసుకోవడం మొదలుపెట్టాం. కానీ ఆ మనీని ఎట్లా మేము విత్డ్రా చేసుకోవాలో తెలియదు. ఒకటి అయితే షాపింగ్ చేయాలి, లేదా బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలి అంటే పర్సంటేజ్ ఇంతనే అమౌంట్ కట్ అవుతున్నాయి. ఎవరు కస్టమర్ కేర్ అనేది లేదు పేటిఎంలో. డైలీ నాకు ఒక 50 మెంబర్స్ వచ్చారంటే కనుక దాంట్లో 5 or 6 మెంబర్స్ అడుగుతున్నారు. మొత్తానికి కార్డున్నా మెషిన్ ఉన్నా సర్వర్ సహకారం కూడా కావాలన్నమాట. మోడీ ప్రభుత్వం, బ్యాంకులు కాస్తంత సర్వర్లు సరిగా పనిచేసేలా చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెప్తున్నారు వినియోగదారులు.